హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. ఈరోజైతే ఉదయాన్నే స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నాను అనమాట. మేమైతే విజయవాడ మీటింగ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏంటి లోగలైతే చెప్తాను. జనవరి 5వ తారీఖు అందులో ఆదివారం విజయవాడలో మీటింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళకి హిందువుగా మన భారతదేశంలో పుట్టినందుకు, హిందువుగా పుట్టినందుకు అందులో ఇంకా మనకి చాలా అదృష్టం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట ఈరోజు. అంటే మన హిందువులందరూ కలిసి ఈ మీటింగ్ అయితే జరిపిస్తున్నారనమాట. కొంతమంది స్వామీజీలు ఆ మీటింగ్కి అయితే మేము వెళ్తున్నాము. 2 వారాల క్రితమే మా రామాలయంలో అయితే చెప్పి ఉన్నారనమాట. మొత్తం 43 మంది అయితే బస్కి అయితే వెళ్తాము. ఇప్పుడైతే ఇక నా బస్సు అయితే బయలుదేరే ముందుగా ఇక్కడ టెంపుల్లో ఉదయాన్నే మా పూజారి గారు అయితే పూజ చేస్తున్నాడు, మంత్రాలు చదువుతున్నాడు. ఇక అందరం అయితే దండం అయితే పెట్టుకున్నాను. ఇక ఫైనల్గా నేనే ఉన్నానమాట. రాగానే స్వామివారికి దండం పెట్టుకొని ఇప్పుడైతే బయలుదేరామన్నమాట. ఇదిగండి బస్ అయితే టెంపుల్ పక్కనే రెడీగా ఉందన్నమాట. అందరూ అయితే రెడీగా ఉన్నారు. బస్ అయితే చూసారా ఇలా మామిడి తోరణాలు, అలాగే బంతిపూలు దండాలతోటి, అలాగే ఇవి ఉన్నాయి కదా అరిటాకు చెట్లు అనమాట. అవైతే కట్టారు. బాగా అంటే అలంకరణ అయితే బాగా చేశారనమాట. ఎందుకంటే మన హిందువులమి అందులో ఈ మీటింగు చాలా ముఖ్యమైనదనమాట. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వెళ్ళాలి. కానీ అందరికి వెళ్ళటానికైతే కొంతమందికి అయితే కుదరదు కదా. ఇక మేమైతే మా గుడి తరపున ఆ టెంపుల్ వచ్చేసి సమరసేత ఫౌండేషన్ తిరుమల దేవస్థానం వాళ్ళు అయితే కట్టించారు. అందుకే ఇలాంటి మీటింగులకి అయితే మేము కంపల్సరీగా వెళ్తూ ఉంటాం అనమాట. అలాంటిది ఈరోజు నాకు కూడా అసలు యాక్చువల్గా అయితే నేను వెళ్ళాలనుకోలేదనమాట. నా అదృష్టం అయితే నాకైతే దక్కింది అనుకుంటున్నాను అనమాట. వెళ్ళి వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉందనమాట. మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు, అందులో హిందువులుగా ఖచ్చితంగా వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అయితే ఉందనమాట. ఎన్ని ఉన్నా కూడా మనకి ఈ మీటింగ్కి అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళాలని మా ఊరు వాళ్ళందరూ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయి మొత్తం అంటే టెంపుల్లో దండం పెట్టుకొని రాముల వారికి మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఆ స్వామి దర్శనం చేసుకొని, అంటే మా రామాలయంలో దర్శనం చేసుకొని అప్పుడైతే బయలుదేరుతాము. ఇప్పుడైతే చూడండి ఎక్కువగా ఈ మీటింగ్లోకి ఆడవాళ్ళే ఎక్కువ వచ్చారనమాట. మా ఊరు వాళ్ళు బస్సు అంతా ఫుల్ అయిపోయిందనమాట. ఇవన్నీ ఏంటంటే స్కూల్ బస్సులు అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయారు, మొత్తం వెళ్తున్నాము. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పని. అలాగే మా ఊరు సైడ్ ఏంటంటే ఉదయాన్నే పనులకైతే వెళ్తారు. మధ్యాహ్నం 2-3 గంటలకు అలా వస్తారు. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ లేదు, అందులో పండగ సీజన్ కాబట్టి కొంచెం సాయంత్రం అంటే 3 పూట్ల పనులు అయితే చేసి వస్తారనమాట. కానీ ఈసారి అయితే ఖచ్చితంగా మీటింగ్కి అయితే వెళ్ళాలని అందరూ ఇలా అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోయాం అనమాట. చాలా చాలా సందడిగా ఉంటుంది కదా ఇలా వెళ్ళినప్పుడు. నేనైతే ఇదైతే మిస్ అయిపోయేదాన్ని అనమాట. అంటే ఏం వెళ్తాంలే, నాకు బ్లౌజులు ఉన్నాయి కదా అనుకున్నాను. కానీ ఎప్పుడు ఉండే పనే కదా, ఒక్కరోజు ఏమైద్ది, బ్లౌజులు నెక్స్ట్ రోజైనా కుట్టచ్చులే, అదకైతే నైట్ అయితే కుట్టచ్చులే అని చెప్పి నేను అవి పక్కన పడేసి ఈ మీటింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్ళినందుకు చాలా చాలా హ్యాపీగా అయితే ఉందనమాట. ఇప్పుడైతే బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ ఒంగోలు అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఈ పండగ నెలలో మనకి ఎక్కువగా ఈ పండగ వెళ్ళేదాకా, అలాగే శివరాత్రి వెళ్ళేదాకా మంచు చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడైతే అవతల అంటే ఈ దగ్గర ఉన్నాయే కనిపిస్తున్నాయి, కానీ అవతల దూరంగా ఉన్నాయి అయితే అసలు కనిపించట్లేదు అనమాట. మంచు అలా ఉంది. అలాగే ఇక్కడైతే ఉదయాన్నే సూర్యుడు అయితే వస్తున్నాడు, అసలు కనిపించట్లేదు అనమాట. బస్సు అయితే భలే స్పీడ్ మీద అయితే వెళ్తుంది అనమాట. నాకైతే శబరిమల క్షేత్రాలకి వెళ్ళాము కదా మేము అంతకుముందు సంవత్సరం, అలా ఉంది. ఇక్కడైతే చాలా సందడిగా మేమైతే అసలు బోరు కొట్టలేదు అనమాట. నేనైతే ఈ ఒంగోలు నుంచి విజయవాడ ఇటైతే పెద్దగా ఎక్కువ వెళ్ళలేదనమాట. కావేలి, అలాగే అన్నీ ఈ తమిళనాడు, కేరళ ఇవన్నీ అయితే చూసాను. కర్ణాటకలో కోట్లింగాలు కూడా చూసాము. ఇన్ని బార్డర్లు అయితే తిరిగాము. కానీ ఇలా అయితే మా ఊరు వాళ్ళతోటి ఎక్కువగా ఇలా ప్రయాణం అయితే చేయలేదు. అందులో ఈ విజయవాడకి అంటే హైదరాబాద్ దాకా అయితే వెళ్ళాము. ఇలా టూరు లాగా మేము ఎప్పుడైతే వెళ్ళలేదనమాట ఈ వైపుకి. కానీ ఈసారి అయితే వెళ్తున్నాం అనమాట. అందరూ మా ఊరు వాళ్ళే, ఎవరో బయట వాళ్ళైతే కాదనమాట. అందుకే చాలా సందడిగా అయితే ఉంది. నాకైతే అనిపించింది అనమాట. మేము అంతకుముందుకి అదే ఇందాక చెప్పినట్టు అంతకుముందుకి క్షేత్రాలకు వెళ్ళాము కదా, అలా ఉంది. అలాగే ఈ బస్సు ఇటు కాకుండా
ఈ క్షేత్రాలకి శబరిమల క్షేత్రాలకి వెళ్తాం కదా! అలా వెళ్తే బాగుండు అనిపించిందనమాట మాకైతే. ఇక్కడి నుంచైతే ఈ భజన పాటలతోటి మేము ఎంత సందడిగా అయితే వెళ్తున్నామో చూడండి. ఇప్పుడే టిఫిన్కి అయితే దిగామన్నమాట. ఎంత సందడిగా, ఎంత గోలగోలగా అసలు ప్రయాణం చేసినట్టే అనిపించలేదు. మొత్తానికి ఇక్కడైతే మేము ఇక్కడ ఏ ఊరో తెలియదు కానీ ఈ బస్ పక్కన అయితే ఆపారనమాట టిఫిన్. ఉప్మా అలాగే ఇడ్లీ మొత్తం ఇంటి దగ్గర అయితే చేశారనమాట. అంటే హోటల్లో అయితే ఇడ్లీ, చట్నీ అలాగే అల్లం చట్నీ ఇవైతే తీసుకొచ్చారు. అలాగే ఉప్మా అలాగే పంచదార ఇవన్నీ అయితే ఉప్మా మా టెంపుల్ దగ్గరే చేశారనమాట. ఉదయాన్నే తెల్లవారుజామునే 3 గంటలకైతే రెడీ చేసి పెట్టారు. ఇక మేమైతే తెల్లవారుజామున 5 గంటలకైతే బయలుదేరామనమాట. త్వరగా ఈ మీటింగ్‌కి ముందే వెళ్ళిపోతే మనకేందంటే ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ఉంటామనమాట అనిని ఎర్లీగా ఉదయాన్నే 5 గంటలకైతే బయలుదేరాము. ఇక నా మధ్యలో విజయవాడకి దగ్గరలో అయితే ఈ బస్సు అయితే ఆపారనమాట టిఫిన్ తినటానికి. ఇక అన్నం అయితే ఆ మీటింగ్ దగ్గరే పెడతారు అని చెప్పారు. ఇక నా టిఫిన్‌ల వరకే మేము మా వాళ్ళైతే చేసుకొచ్చారనమాట. ఇప్పుడైతే ఇదిగోండి వచ్చిన వాళ్ళందరికీ ఇలా టిఫిన్ అయితే తింటున్నాం అనమాట. చాలా బాగుంది. చాలా సందడిగా కూడా ఉంది. ఇక మళ్ళీ పెద్దగా చెప్తున్నాను అనుకుంటారు. నాకైతే అచ్చంగా ఈ క్షేత్రాలకు వెళ్తున్నట్టుగానే ఉందనమాట. అలాగే నేనైతే ఇదిగోండి ఉప్మా. ఈ ఉప్మాలోకి నాకు చట్నీ కన్నా పంచదార అంటే చాలా ఇష్టం అనమాట. ఇది రవ్వ ఉప్మా అనమాట. అంటే కొంచెం లావుగా ఉంటుంది కదా! గోధుమ ఉప్మా. రవ్వ ఉప్మా కదా! గోధుమ ఉప్మా. దీంట్లోకి పంచదార బాగుంటుంది. అలాగే నేనేంటంటే చట్నీ పంచదార ఎందుకులే మళ్ళీ వాటర్ ఎలా ఉంటాయో ఏమో మళ్ళీ జలుబులు చేస్తాయి, దగ్గులు స్టార్ట్ అవుతాయని నా చట్నీ వేయించుకొని తినైతే బయలుదేరామనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ బస్సు బయలుదేరి విజయవాడకి అయితే రీచ్ అయిపోయాము. ఇదిగోండి కృష్ణా బ్యారేజ్ మీదకి అయితే వచ్చాము. అసలు వాటర్ అయితే లేవన్నమాట. కొన్నే ఉన్నాయి. మొన్నైతే తుఫాన్లు స్టార్ట్ అయినప్పుడు అసలు ఈ బ్రిడ్జి పైకల్లా పారినాయి అనమాట నీళ్ళు. అంత ఎక్కువైతే ఫ్లోటింగ్ అయితే ఉండింది. ఇప్పుడైతే చూసారా ఎక్కడో ఉన్నాయన్నమాట వాటర్. ఇసుక కూడా బయటపడిపోయింది అనమాట. 4 నెలలు 3 నెలలు అవుతుందన్నమాట. ఈ విజయవాడకి ఈ బుడమేరు వాగు తెగి ఫుల్ వరదలైతే వచ్చి ఈ రోడ్ల మీద కూడా పడవలు వేసుకొని తిరిగారనమాట. అలాగే ప్రతి ఒక్కళ్ళు చాలా హెల్ప్ అయితే చేశారు. ఇక నా ఫుడ్ అలాగే వాటరు పాలు ఇవన్నీ చాలా ఘోరంగా అయితే జరిగింది కదా! అలాంటిది ఇప్పుడైతే చాలా క్లియర్ అయిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నారనమాట. ఒక 4, 5 నెలలు అయితే పట్టిందనమాట వీళ్ళు కోలుకోవటానికి. అదే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ టీవీల్లో ఫోన్లో చూసాం కదా! ఇదంతా వాటర్ తోటి నిండిపోయింది వరదలతోటి. విజయవాడ అయితే ఇప్పుడైతే బాగానే ఉన్నారనమాట. అందరూ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అలాగే ఇప్పుడైతే విజయవాడ అవతలైతే పెట్టారనమాట. విజయవాడ అలాగే గన్నవరం ఈ మధ్యలో హైవే పక్కనైతే ఈ మీటింగ్ అయితే పెట్టారనమాట. హిందూ సమైక్య ఈ మీటింగ్ అయితే చాలా బాగా అయితే జరిగిందనమాట. హైందవ శంఖారావం అనమాట ఈ మీటింగ్ పేరు. చాలా బాగా అయితే ఎంతమంది స్వామీజీలు వచ్చారో అసలు చాలామంది అంటే ఒక్కొక్క క్షేత్రం నుంచి ఒక్కొక్క పీఠాధిపతులు వచ్చారనమాట. ఇదిగండి నా బస్సు అయితే ఆ నెంబరు అలాగే బస్సు గుర్తుపెట్టుకొని రావాలి కదా! అంటే ఫస్ట్ మేము వచ్చినప్పుడు కొన్ని ఒక 60, 70 బస్సులు అయితే ఉన్నాయి. ఇంక మళ్ళీ ఎక్కువ బస్సులు క్లౌడ్ ఎక్కువైపోతే అంటే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు కదా! మేము వచ్చేసరికి ఇంకా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట. ఆ బస్సు ఎక్కడ మళ్ళీ మేము గుర్తుపట్టలేమోనని ఆ బస్ నెంబరు అవన్నీ చూసుకొని మొత్తానికి మీటింగ్ దగ్గరికైతే వచ్చాము. బస్సులు అలాగే మీటింగ్ దగ్గరే అనమాట. దూరం అయితే కాదు. ఇప్పటికే కొన్ని చైర్స్ అయితే నిండిపోయాయి అనమాట. ఎక్కడో ఉంది కదా స్టేజి. చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. నేనైతే ఇంటి దగ్గర అంత జనం అయితే వస్తారా? ఏమాత్రం జరిగిద్దో ఏమో ఈ మీటింగు బోర్ కొడుతుందా ఏమో అనిపించిందనమాట. కానీ ఇక్కడికి వచ్చినందుకు ఒక హిందూగా మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు ఖచ్చితంగా ఈ మీటింగ్‌కి అయితే రావాలి అనిపించే విధంగా అయితే ఉంది. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదనమాట. ఈ స్వామీజీలు అలాగే ఇక్కడ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట. చూస్తానికి స్టేజి అయితే కొంచెం దూరంగా ఉంది కానీ అక్కడ ఎల్ఈడి అంటే ఈ
పెద్ద పెద్ద టీవీలు అయితే పెట్టున్నారు. వాటిల్లో దూరంగా ఉన్న వాళ్ళు వాటిల్లో చూడొచ్చు. ఇదిగోండి మా బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఈ చైర్స్ అయితే ఖాళీగా ఉన్నట్టుగా ఉన్నాయి కదా! మేము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఇటు చూస్తూ ఉన్నాము. ఆ బ్యాక్ సైడ్ మొత్తం నిండిపోయిందనమాట. అలా పెద్ద ఎత్తునైతే ఈ జనాలైతే వచ్చారనమాట. భలే బాగా ఈ మీటింగ్ అయితే జరిగింది. అసలెక్కడ కూడా బోర్ కొట్టలేదనమాట. ఈ స్వామీజీలు చెప్పే మాటలు, ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ ఇదంతా వింటుంటే వినాలనిపించేలా ఉంది. ఇక్కడైతే ఒక సాంగ్ అయితే పాడారు. చాలా బాగుందనమాట. చాలా ఇక్కడైతే ఒక పక్క అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు కదా! ఒక పక్క అయితే మా పైనే విమానాలు అయితే వెళ్తున్నాయి అనమాట. ఇదే నేను ఫస్ట్ టైము ఇలా దగ్గర నుంచి విమానాలు అయితే చూడటము. చాలా చాలా ఇది కూడా ఒక ఆశ్చర్యం వేసింది అనమాట. అసలు 10 విమానాల దాకా అయితే వెళ్ళినాయి. అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉందనమాట. ఇలా వెళ్తున్నాయి, అలా వాళ్తున్నాయి అనమాట. చాలా సందడైతే అనిపించింది అనమాట. ఒకసారి అయితే వినండి. బాగుండేదా ఆ పాటలు, అలాగే ఆ మంత్రాలు, ఆ స్వామీజీలు చెప్పే మాటలు వింటుంటే అసలు ఇక్కడ ఒక మీటింగ్కి వచ్చిన అట్టయితే లేదనమాట. అసలు ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు టెంపుల్లో ఎలా జరుగుతుందో అలా అయితే ఉందనమాట. అస్సలు వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. అసలు సాయంత్రం అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5, 6 గంటల దాకా అయితే ఈ మీటింగ్ అయితే ఉండింది. మేమైతే ఒక 2 గంటలైతే కూర్చున్నాం అనమాట. 11 గంటలకైతే వెళ్ళాం. 10:30కి అయితే వెళ్ళాము. 3 గంటలకైతే ఇక వచ్చేసామన్నమాట. 4 గంటలకైతే ఇక ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. అంటే మేము కొంచెం వేరే చోటకి వెళ్ళాలని, అంటే విజయవాడ వచ్చాం కదా! కనకదుర్గమ్మ దర్శనం అయితే చేసుకుందామని మేము ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట. అది కుదిరితే ఇక్కడైతే చూసారా అసలు ఫుల్ క్లౌడ్ అనమాట. మేము వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటే ఇప్పుడైతే మేము బస్ దగ్గరికి అయితే భోజనాలు తినేసి వచ్చేసాము. జనం అయితే ఇక్కడ డ్యాన్సులు, అలాగే ఈ మ్యూజిక్లు, ఈ పాటలతోటి అయితే అసలు చాలా హ్యాపీగా మనకి వినాయకుడు ఊరేగింపు ఎలా జరుగుతుందో ఒక డీజే సాంగ్లు ప్లే చేసుకుంటూ అలా అయితే వెళ్తున్నారనమాట. మేము వచ్చినప్పుడు ఒకే విధమైతే మళ్ళీ తిరిగి మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా డబల్ అయితే ఉన్నారనమాట. అంత ఫుల్ క్లౌడ్ అయితే అయిందనమాట. అసలు కింద పడిపోతే అసలు లెగవలేము. తొక్కేస్తారనమాట. అంత ఫుల్ క్లౌడ్ తోటి ఉండిందనమాట. అమ్మో! ఈ మీటింగ్‌కి ఇంత ఇదిగా అయితే వస్తారని అస్సలు అనుకోలేదు. ఇక మొత్తానికి ఇప్పుడైతే ఇక బయలుదేరిపోయాం అనమాట. విజయవాడ పక్కనే కదా! వెంటనే స్టార్ట్ అయిపోయాము. అంటే మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. అప్పటిదాకైతే ఇక ఉండలేం కదా! దూరం వెళ్ళాలని ఇక బయలుదేరిపోయాం. ఇప్పుడైతే చూడండి మొత్తానికి ఆ దుర్గమ్మ టెంపుల్ దాకా అయితే వచ్చేసామనమాట. నేను పుట్టిన కాడ నుంచి నమ్ముతారో నమ్మరో అసలు విజయవాడ దాకా అయితే రాలేదు. విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్‌లోనే చూశాననమాట. ఎప్పుడు వస్తానో ఏందో అనుకున్నాను. పుట్టిన కాడ నుంచి అస్సలు అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే వెళ్ళలేదనమాట. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే కుదిరింది. అది కూడా మా రాముల వారి దయ వల్ల ఈ మీటింగ్‌కి రావటం నా అదృష్టం అనమాట. ఇదొక భాగంగా నేను అదృష్టంగా భావిస్తున్నాననమాట. అసలు ఊహించుకోలేదు. ఇక్కడ దాకా కూడా ఆ మీటింగ్‌కి వచ్చినందుకు ఒక హ్యాపీ అయితే, ఇక్కడ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాననమాట. పుట్టిన కాడ నుంచి రాలేదు. అమ్మవారిని ఇన్ని సంవత్సరాలకైతే చూశాననమాట. నా పిల్లలు కూడా నా అంతటోళ్ళు అయితే అయిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. చాలా బాగా అయితే అయింది. ఇదిగోండి రాగానే నేను ఫోన్‌లో అయితే అక్కడ పెట్టాలని మా అమ్మ వాళ్ళైతే కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారు. ఇక వచ్చిన వాళ్ళందరమే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చానమాట. చూసారా ఇప్పుడిప్పుడే పొద్దుగుతుంది. బ్యాక్ సైడ్ అయితే గోదావరి, అలాగే ఈ బ్రిడ్జీలు, అమ్మవారి టెంపుల్ చాలా బాగుందనమాట. ఇప్పుడైతే ఈ కొత్త సంవత్సరంలో ఉదయాన్నే రాముల వారి దర్శనం, అలాగే సాయంత్రం అమ్మవారి దర్శనం ఆదివారం రోజు చాలా బాగా అయితే జరిగిందనమాట. చాలా నా లైఫ్‌లో ఇదొక మెమరబుల్‌గా అయితే ఉంచుకుంటాననమాట. అందులో కొత్త సంవత్సరం రోజు అమ్మవారి దర్శనం. అసలు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే ఈ టెంపుల్‌కి రాలేదో అందుకే చాలా హ్యాపీగా అయితే ఉంది. అమ్మవారి దర్శనం చాలా బాగా అయితే అయింది. పైకి వెళ్ళటానికి నడిచి వెళ్ళొచ్చు, అలాగే బస్ సౌకర్యం కూడా అయితే ఉందనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.